హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి కిడ్స్. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త కథ, నక్క చిత్తులు ఒంటె ఎత్తులు. అనగనగా ఓ నదిని ఆనుకున్న చిట్టడివి ఉంది. ఆ వనంలో ఒంటెతో అన్ని జంతువులు స్నేహంగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీంతో ఒంటె పైన అక్కసు పెంచుకొని ఓ రోజు ఒంటెకి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మన అడవిలో నా బోటు జీవులకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ నది ఆవలి తీరంలో చాలా కుందేళ్ళు, ఉడతలు, మిడతలు, చేపలు, పీతలు ఉన్నాయట. నాకు ఈత రాదు కాబట్టి నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. అయినా నాకేం ఊరికే సహాయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చక్కని చెరుకు తోటలున్నాయి, వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క. ఒంటె సరేనని తన వీపు పైన ఎక్కించుకొని నది అవతలి తీరానికి తీసుకువెళ్ళింది. నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది. ఒంటెకు చెరుకు తోటలను చూపించింది. కానీ అది తింటుండగా కావలి వాణ్ణి ఊలబెట్టి, అది విన్న రైతులు ఒంటెలను కర్రలతో చితక బాదారు. అతి కష్టం మీద తప్పించుకొని నది ఒడ్డు వరకు పారిపోయి వచ్చింది. అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది. వెంటనే ఒంటె పైకెక్కి కూర్చుంది. బాగా తిన్నావా మిత్రమా? రా, ఇక మనం మన అడవికి వెళ్ళిపోదాం అంది. అది ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న ఒంటె అతి కష్టంగా ఈదసాగింది. నది మధ్యలోనికి రాగానే ఒంటె నక్కతో, అవును, ఇంతకు నువ్వు ఎందుకు ఊల పెట్టావు అని అడిగింది. ఓ అదా, కడుపు నిండగానే అలా అరవడం అలవాటు, లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది అంది నక్క. ఓహో అలానా, సరే గాని ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను. సరిగ్గా తిననప్పుడు నీళ్ళల్లో పల్టీలు కొట్టడం నాకు అలవాటు, లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటె. అమ్మో, ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే ఎలా? నేను మునిగిపోతాను. అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క. అయ్యో, కానీ నేనేం చేయలేను అంది ఒంటె. ఇప్పటికీ కానీ నక్కకు ఒంటె పల్టీలు కొట్టడం, నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.